హాయ్ గైస్, నేను మీ విజయ్. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. వర్డ్ప్రెస్ 5.9 అప్డేట్ని రోల్అవుట్ చేసింది. ఈ అప్డేట్ కనుక మీరు గమనించినట్లయితే జనవరి 25వ తారీఖు నుంచి ఈ అప్డేట్ అనేది మనకి అవైలబుల్లో ఉంది. సో ఒకవేళ మీరు కనుక ఇంకా ఓల్డ్ వర్షన్ని యూస్ చేస్తున్నారు, ఇంకా అప్డేట్ అవ్వలేదు అనుకుంటే సో ఇప్పుడే అప్డేట్ అవ్వండి. సో ఈ అప్డేట్ ఏంటి, ఈ అప్డేట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనే వాటి గురించి నేను మీకు తెలియజేస్తాను. మరికేది కలిసింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్ట్రేట్ ఇంటూ alwaysvj ఫర్ యూ. వర్డ్ప్రెస్ సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్తో సో కొత్త సెక్యూరిటీ పర్పస్ల విధంగా మనకి అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో అటువంటి అప్డేట్స్ని మనం పొందాలి అనుకుంటే సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దానికి మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో కొన్నిసార్లు వెబ్ సర్వర్సే మన యొక్క వర్డ్ప్రెస్ని అప్డేట్ చేస్తూ ఉంటాయి. సో కొన్నిసార్లు మనం మాన్యువల్గా చేసుకోవాలి. సో ఈసారి సో కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే 5.9 అప్డేట్. సో ఈ అప్డేట్ జనవరి 25th వచ్చింది. బట్ కొన్ని హెక్టిక్ షెడ్యూల్, కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల సో నేను కొంచెం లేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏంటి అంటే వర్డ్ప్రెస్ అప్డేట్స్లో ఉన్నటువంటి కొత్త విషయాలు ఏంటో తెలుసుకుందాం. సో వర్డ్ప్రెస్కి సంబంధించినటువంటి సో కొత్త అప్డేట్ కనుక మనం గమనించినట్లయితే సో వర్డ్ప్రెస్ మనకు ఒక కొత్త థీమ్ని ఇందులో ఈ అప్డేట్తో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వర్డ్ప్రెస్ ఎప్పుడు కూడా ఒక కొత్త థీమ్ని మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త థీమ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. 2019, 2020, 2021, 2022. సో ఈ అప్డేట్లో మనకి 2022 అనేటువంటి ఒక కొత్త థీమ్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చాలామంది ఈ విషయాన్ని గమనించే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పటికీ గమనించకపోతే ఒకసారి థీమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు 2022 థీమ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు కనుక బై డిఫాల్ట్ కొత్తగా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తుంటే సో మీకు ఆటోమేటిక్గా 5.9 వర్షన్తోనే వస్తుంది కాబట్టి సో అప్డేటెడ్ థీమ్సే మీకు వస్తాయి. సో తర్వాత వచ్చేసి ఈ థీమ్ గురించినటువంటి విశేషాలు నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఆ పర్టికులర్ థీమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి గురించి అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, తప్పదు. తర్వాత వచ్చేసి ఈ అప్డేట్లో ఇంపార్టెంట్గా యాక్చువల్గా గుటెన్బర్గ్ని 2019లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ గుటెన్బర్గ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ లేకపోతే వీటికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇంకా కస్టమైజేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే 2023 వరకు జరుగుతాయని వర్డ్ప్రెస్ ఒక అప్డేట్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేసింది. అప్పటి వరకు ఈ అప్డేట్స్ అనేవి వస్తాయి. సో వీళ్ళు ఏంటి అంటే ఏదైతే క్రియేట్ చేశారో గుటెన్బర్గ్ బ్లాగ్స్ వీటిని ఇంకా డెవలప్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ అప్డేట్లో కూడా ఏంటి అంటే టైపోగ్రఫీ, కలర్స్, అదేవిధంగా లేఅవుట్, అదేవిధంగా బ్లాక్స్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సో లేఅవుట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన బాగా వర్కౌట్ చేశారు. సో మీరు కనుక గమనించినట్లయితే టైపోగ్రఫీకి సంబంధించి కనుక మీరు చెక్ చేసినట్లయితే సో ఇంతకుముందు నార్మల్గా మనకి వచ్చేది లార్జ్, బిగ్, స్మాల్ ఇలా వచ్చేదన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి సైజెస్ మెన్షన్ చేస్తున్నారు. సో 13, 20, 42 సో ఇలాగ 36, 42 ఇలాగనమాట. సో ఈ అప్డేట్ అయితే చాలా బాగుంది. సో నేనైతే చూశాను. సో మరి మీరు చూడకపోతే ఇప్పుడే చెక్ చేయండి. సో మీరు కనుక బ్లాగర్ అయితే ఈ పాటికి మీరు గమనించే ఉండొచ్చు ఈ అప్డేట్ అనేది. మీరు కనుక వెబ్సైట్ డెవలపర్ లేదా మీ వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి ఏదైనా వెబ్ పేజ్ని క్రియేట్ చేసి చూడండి. ఒక టెక్స్ట్ బ్లాక్ని కనుక మీరు ఇన్సర్ట్ చేస్తే మీకు ఈ అప్డేట్ అనేది కనిపిస్తుంది. సో అదేవిధంగా మనకి ఏంటి అంటే కలర్స్లో కూడా పారాగ్రాఫ్స్, టెక్స్ట్ బ్లాక్స్కి సంబంధించినటువంటి కలర్స్ని కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నావిగేషన్ బ్లాక్స్. సో నావిగేషన్ బ్లాక్స్లో వీళ్ళు ఏంటి అంటే సో ఇంతకుముందు ఒక స్ట్రక్చరైజ్డ్గా లేదనమాట. సో దీంట్లో అనేక రకాల ఫీచర్స్ అంటే ఇంకొంచెం బెటర్మెంట్గా వీళ్ళు నావిగేషన్ బ్లాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా మీరు ఏంటి అంటే చెక్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో లేదు ఒకసారి క్రియేట్ చేసి వదిలేసాము అంటే ఈ అప్డేట్స్ అనేది మీకు తెలిసే అవకాశమే లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఏంటంటే ఇమేజ్ గ్యాలరీస్, అదేవిధంగా ఫీచర్డ్ ఇమేజ్, అదేవిధంగా సైట్ ఐకాన్స్కి సంబంధించిన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేశారనమాట. సో ఈ అప్డేట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే alwaysvj ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కనుక ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక ఎనేబుల్ చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతేకాకుండా నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి అంటే నాకు మీ సపోర్ట్ అనేది కావాలి. సో మీ సపోర్ట్ కావాలి అంటే లైక్ చేయండి. అదేవిధంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఉండడం కోసం షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.